అని పలకటం అనేటువంటిది ఏ జాతి ఎందైనా మొట్టమొదటి అక్షరాలు ఆతో మొదలవుతాయి. ఇంగ్లీష్ కూడా ఏ అని అంటాం, ఏ కాదు ఆ. ఏబిసిడిఈఎఫ్ అంటాం చూసారా, అది యాక్చువల్గా ఈ ఇంగ్లీష్లో ఆ అని పలక. పార్సీ ఉర్దూల్లో అలెఫ్ పలుకుతారు, అలెఫ్. హీబ్రూ వాటి భాషలో ఏమిటని పిలుగుతారు, గ్రీస్లోని వాటిలోని ఏమని పలుకుతారు, గ్రీకులో ఏమంటారు, ఆల్ఫా. ఆల్ఫా ఒమేగా, ఆల్ఫాతో స్టార్ట్ అయ్యి ఒమేగా అంటే ఓతో ఎండ్ అయిపోతాయి వాళ్ళ అక్షరాలు. ఆ ఆల్ఫా. ఉర్దూలో ఎలెఫ్ అంటారు, హిందీలో కూడా ఆ, సంస్కృతంలో ఆ, మనకి కూడా ఆ. ఎందుకని ఆ అని ఫస్ట్ వరుడు నోరు తెరిస్తే ఆ అని వస్తుంది, ఇంకోటి రాదు అన్నమాట. ఎవరికైనా అవుకైనా బ్యా అంటుంది. ఆ నోరు తెరవగానే మొట్టమొదటి వచ్చేది. ఆ కొంచెంసేపు వెళ్ళాక కా అవుతుంది, కా కొంచెంసేపు వెళ్ళాక గా అవుతుంది. ఆ కా గా గొంతుకు నుంచి వస్తాయి. ఇంకోటి కొన్ని మూర్ధనం అంటారు, ఇక్కడి నుంచి పలుకుతాం. కొన్ని తాళవ్యం, వీటి ద్వారా పలుకుతాం. కొన్ని నాలుగు ద్వారా పలుకుతాం. కొన్ని దంతముల ద్వారా పలుకుతాం. చిన్నప్పుడు దంతవ్యములు, తాళవ్యములు, మూర్ధనములు అని తెలుగు గ్రామంలో చెప్పారు. ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. మన భాషలో మన గ్రామరే మనకు గుర్తుండదు. మూర్ధనములు చెప్పు, ఠా 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 ఇవన్నీ మూర్ధనములు. పా పా అనేది రెండు పెదాలు మూస్తే కానీ పలకలేరు. ఓష్యములు అంటారు. ఓష్యం అంటే పెదాలు అన్నమాట, పెదాల ద్వారా పెరిగే. పా 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 మా. ఆ స్వరస్థానం ఎక్కడ ఉంది, దేన్ని బట్టి ఎలా పలుకుతున్నాం అనేటటువంటి దాన్ని బట్టి దానికి పేర్లు పెట్టారు పెద్దలు. కానీ మొట్టమొదటి వచ్చినటువంటి దాన్ని ఆ లేకుండా ఇంకేం రాదు. ఈ ఆ అనుతుండేటప్పుడు ఏమిటవుతుందంటే ఇక్కడ రెండు సన్నాయి పీకలు లాంటివి రెండు ఉంటాయి. ఈ సన్నాయి ఉంటే వాయిస్తే పీ 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 అంటారు కదా, అలాగే ఇక్కడ రెండు ఉంటాయి. ఇక్కడ వాటిని సంస్కృతం నందు గ్రావాణములు అనే పేరుతో పిలుస్తారు. గ్రావణం అంటే మనకి తెలుగు భాషలో అర్థం తిరగతి రాళ్ళు అని అర్థం. రెండు రాళ్ల మధ్య ఇలాగ వేస్తుంటే బియ్యం వేస్తే పిండి వస్తుంది, పప్పు వేస్తే పిండి వస్తుంది. ఈ పప్పుతో ఏం చేసుకోవచ్చు, శనగపిండి రుబ్బేరు అనుకోండి, దాంతో ఏం చేసుకోవచ్చు, మైసూరుపాకు చేసుకోవచ్చు, జంతికలు చేసుకోవచ్చు, బూందీ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అలాగే బియ్యం అయితే మిస్ట్ వచ్చేది, దోశ పోసుకోవచ్చు. ఇంకా రకరకాల బియ్యం పిండితో చేసేది, ఉప్పు పిండి చేసుకోవచ్చు, రకరకాలు చేసుకోవచ్చు. ఈ గొంతుకు నుంచి వచ్చేటటువంటి స్వరములను ఏం చేస్తారంటే వాటిని హద్దుల్లో పెట్టి ఒక రకమైనటువంటి వాటికి బ్యూటీ కానీ ఇవ్వగలిగితే వాటిని వర్డ్స్ అవుతాయి, వర్డ్స్ సెంటెన్స్ అవుతాయి, సెంటెన్స్ మ్యాటర్ అవుతుంది, పారాగ్రాఫ్ అయితే ఒక కథ అవుతుంది. ఈ సృష్టి అంతా కూడా ఈ కథగా ఉంటుంది. మొట్టమొదటి అక్షరములుగా వచ్చి ఆ షా అక్షరం అనేటటువంటి అర్థం ఏంటి, ఆ నుంచి మొదలు షా వరకు ఉండేవి అక్షరము. దీని అర్థం ఏంటంటే యారాలా బసేష షాతో రెండవుతుంది వర్ష. ఆకి షాకి మధ్యలో ఉన్నవన్నీ అక్షరములు అంటారు అని ఒక అర్థం. ఆ క్షరం. ఈ భూమి ఉన్నంతకాలం, భౌతిక శరీరం అంతకాలం క్షరము కానిటువంటి ఉంటాయి. శుభ్రమైన హెల్త్ కానీ ఉంటే మీరు పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు మీ గొంతుకు ద్వారా మీ ఇష్టమైనా లేకపోయినా అలా వాగుతూనే ఉంటాం. అక్షరములు వస్తూ ఉంటాయి, అవే మీ సందేశం అవుతాయి. ఆ అక్షరముల ద్వారానే మీ పనులు చేసుకుంటుంటారు. ఇక్కడ కూడా అక్షరముల వల్ల చదువుతూ ఉంటాం, మీ పని చేస్తూ ఉంటాం. అక్షరములు వాగుతూ ఉండగా మీరు వింటూ ఉంటారు, కన్వే అవుతుంది మీనింగ్. సృష్టి కూడా అలాగే కన్వే అవుతుంది. ఎప్పటికి ఎండ ఉండదు. అక్షరం అంటే క్షరం లేనటువంటిది కాబట్టి, క్షరం లేనటువంటిది అక్షరం. ఇట్ డజంట్ డై. దాంతోనే ఈ అక్షరములు ఎలాగ ఉపయోగించుకుంటాం అనేటువంటి దాన్ని బట్టి మన సమర్థత జీవితమునందు ఈ త్రిగుణములు ఎలా పనిచేస్తున్నాయో వాటి బట్టి ఈ అక్షరం ఉపయోగించుకోవటం, దానివల్ల మన జీవితమునందు చేసుకోవడం, కొన్ని ఫెయిల్ అవ్వడం, కొన్ని బాగా చేసుకోవడం, కొన్ని అరేంజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా దాని మీద ఉంటాయి. ఎప్పుడైతే అరుణముగా వస్త్రము కటి ప్రదేశమునందు ధరించినటువంటి అమ్మవారిని ధ్యానము చేస్తూ ఈ మంత్రం చేస్తాము, క్రియేటివ్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? వైరాగ్యముతో పాటు పెరుగుతుంది. ఇది చికాకైన విషయం, ఆయన జాగ్రత్తగా వినండి.
దీని ఏదైతే మనసు పెట్టి నొక్కుతామో అది అవదు. కుర్రడికి ఎప్పుడు పిల్లకలు, కుర్రడి పిల్లకి పిల్లకలు, కుర్రడి పిల్లకి పిల్లకలు అవదు. అయితే ఎప్పుడైతే ఎప్పుడు అవుతుంది అమ్మవారు చూసుకుంటారని దండం పెడితే నెక్స్ట్ డే కుదిరిపోతుంది. ఆ వదిలేంత వరకు సెంటింగ్ ఇలా గిజిపోతుంటారు అన్నమాట. ఎక్కువ నాకు వచ్చే ఐదే బాధలు. నాకు అంతకన్నా ఉద్యోగం లేదు, పిల్లకి పెళ్లి కాలేదు, పిల్లడికి పెళ్లి కాలేదు, ఇంకోటి ఇల్లు ఎప్పుడు కొంటాం, వ్యాపారం ఎప్పుడు బాగుంటుంది, పిల్లలు ఎప్పుడు పడతారు. 5-6 గంటల క్వశ్చన్లు నా దగ్గరికి వచ్చినట్టు. అందుకని అడిగే దమ్ము లేదు, స్టేచర్ లేదన్న. మా అయితే ఇంకో 4 అడుగుతారు. నాకు ఒక మేడం వాళ్ళ మామ ఏర్స్వాడు ఉండేవాడు, ఆయన అడిగాడు పిల్ల ఇల్లు కొంటానంటే కొంటామన్నా. దాంట్లోనేమో నేను మామూలు టైల్స్ వేస్తానా, చంద్రకాంత్ సెల్ వేస్తానా, ఆ ఇంటికి డోర్లేమో టీక్తో చేయిస్తానా, మామూలు చేస్తా, ఇలా అడిగాడు ఆయన. మరి ఉండేది ఆయన అడుగుతుంటే క్వశ్చన్. పోయాడు ఆయన మేడంకి రేపు. ఇప్పుడు అనురాధ నక్షత్రం ఎలా ఉందని వాడు అంటే ఎక్కడో భోజనాలు ఎక్కడ ఫంక్షన్స్లో గెలిచాడు అనమాట. చిన్నప్పుడు ఎక్స్ట్రా ఉద్యోగం ఏదో పరిచయం చేశారు. వచ్చిన తర్వాత వెంటనే క్వశ్చన్ అడుగుతారు, మా అబ్బాయికి ఉద్యోగం వస్తుందా అన్నాడు. ఇండియాలో వస్తుందా బయట వస్తుందా? ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ దగ్గర ఎంతమంది పని చేస్తారు, జీతం ఎంత వస్తుంది, నా పైసలతో సహా చెప్పాలన్నమాట. తర్వాత ప్రమోషన్ ఎప్పుడు వస్తుంది, ఇంకా జాయిన్ అవ్వడం ఇంకా ఉద్యోగాన్ని ఇలా అడుగుతుండేవాడు ఆయన. అలాంటి వాళ్ళు ఎవరో రేర్గా ఉంటారు తప్ప మిగతా వాళ్ళు అంతా కూడా 5-10 గంటల ప్రశ్నలు ఉంటారు. అరుణం అనేటటువంటి రంగు ఒక రకముగా కాషాయ రంగు మనకు బాగా దగ్గరగా ఉంటుంది కాబట్టి అరుణం అనేటటువంటి రంగును ధ్యానము చేసేటప్పుడు వైరాగ్యం అనే గుణం వస్తుంది. వైరాగ్యం అంటే బైరాగ్ కాదు, వైరాగ్యము వేరు, బైరాగ్యత్వము వేరు. అంటే ఏంటి, దేని మీదైనా మైండ్ స్టకప్ కాకుండా ఉండేటటువంటి స్థితి వస్తుంది. దేని ఏడలైతే మనకు స్టకప్ కాకుండా దాన్ని అబ్జర్వ్ చేయడం కలగొచ్చాం, దానికి సంబంధించిన పని మన ద్వారా జరిగిపోతుంది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం చేస్తున్నాం అనుకోవటం మీ తరము కాదు, మీ ద్వారా పనులు జరుగుతాయి. మీరు ఎంత అలౌ చేస్తారో అమ్మవారి పాదాల దగ్గర, గురువు పాదముల దగ్గరకు వచ్చినటువంటి ప్రాబ్లం కానీ కావాల్సిన చేయదలుచుకొని చేసి సమర్పణ చేసి వదిలేయాలి. రమేష్ గారు ఎప్పుడో విల్లిపుత్తూరు సుశీంద్రం ఏదో చూద్దాం అనుకున్నారు. గట్టిగా 2-3 సార్లు సంకల్పించారు, ట్రైన్ లేట్ అయిపోయింది. కానీ అయి తీరుతుంది. దాని మీదే నష్టపెట్టుకుంటూ ఉంటే మీ మైండ్ మెంటల్ యొక్క ఫాస్ట్ థాట్ ఫార్మ్స్ దానికి అడ్డుపడతాయి. యాక్చువల్గా మనకి అబ్స్ట్రక్షన్ వచ్చేది మన మైండ్, అవతల ఉండే ఈ సిచ్యువేషన్స్ కాదు. మైండ్ క్లియర్గా ఉండి ఇది చేయాలి అనేది చేసిన తర్వాత సంకల్పం చేస్తే వదిలేయాలి, అంతే అని అయిపోతుంది. దాని మీద నష్టపెట్టి ఇలా నొక్కుతూ ఉన్నా కూడా అది మన మైండ్ బ్లాక్ చేసి పని అవ్వకుండా చేస్తుంది. అందుకు అరుణమైనటువంటి కాంతిని ధ్యానం చేయాలి. ఇందాక నేను చెప్పినట్టు ఇది క్రియేటివ్, అక్షరముల కింద ఆ నుంచి పుట్టేటటువంటిది కూడా అరుణమై ఉంటుంది. అట్ ద సేమ్ టైం దాంట్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండేటటువంటి స్థితిని తీసుకొస్తుంది.